మీరు వెళ్ళిన టైము మరి చాలా ఫ్యూటస్ స్టేజ్ లో వెళ్ళారండి మీరు. చాలా ఇప్పుడు బాగా ముదిరిపోయింది ప్రపంచం. అయితే ఒకటి, ఎంత ముదిరినా మీరు చెప్పిన అప్లికేషన్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు, చెయ్యలేరు. మీరు కూడా ప్లానెట్స్ మీద వచ్చింది మ్యూజిక్. ప్లానెట్స్ మీద ఎవరు చేశారు, ఫారెన్ లో ప్లానెట్స్ మీద చేశాడు మ్యూజిక్. బట్ వేదాల మీద ఇలా ఎవరు చేయలేదు. ఇది చేస్తే నువ్వు అన్నట్టు ఒక చరిత్ర, ఆ ప్రాప్తం నాకు అవ్వాలి. బట్ నాకు చిన్నప్పుడు పడిన బీజం అది. మీది సంకల్పం మీకుంటే 100% జరుగుతుంది. ఈ ఉగాది సందర్భంగా మీ అభిమానులకు గాని లేకపోతే సంగీత అభిమానులకు గాని నేను ప్రామిస్ చేయలేదు. అలా కదా నేను అన్నది, మీరు ప్రామిస్ చేయడం కాదు, ఇది మీ ప్రయత్నిస్తాను. ఒక సత్సంకల్పం ఇది. దీనికి భగవంతుడి అనుగ్రహం తోడవ్వాలి చాలా ఇలాంటివి జరగాలంటే. అయితే ఘంటసాల గారి జీవితంలో ఒక అన్నమయ్య కీర్తనలు పాడలేదు, ఏది పాడలేదు, ఏది చేయలేదు ఆయన. నేను ఆయనకి ఆయన అంటే నాకు మహా ప్రాణం. కానీ ఎంతసేపు ఆ సినిమా పాటలు పాడడం, ఇంటికి వెళ్ళిపోవడం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎన్ని పాడారండి? ఈయన పాడగలిగే పొటెన్షియల్ ఉండి అంత బ్రహ్మాండంగా పాడాడు. డివోషనల్ సాంగ్స్ అన్ని, డివోషనల్ అల్టిమేట్ అండి. ఒక విష్ణు సహస్రనామం పాడలేదు, ఒక అన్నమయ్య కీర్తనలు పాడలేదు, త్యాగరాయ కీర్తనలు పాడలేదు. అంటే దానికి వాళ్ళు చెప్పిన ఇదేంటంటే, ఘంటసాల గారు మిస్సెస్ గారు అంటే ఆ గొంతు రఫ్ అయిపోతుంది, ఇది లాలిత్యం పోతుంది గొంతులోని. భారీ గొంతు కదా లాలిత్యం. కూడా భగవద్గీతలో ఒక్కొక్క రాగాన్ని ఎలా సెలెక్ట్ చేశాడు ఆయన, ఎంత భావాన్ని. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నట్టే ఉంటుంది. త్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా. దుఃఖింపదగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. అనిత్యములైన శరీరములను గూర్చి గాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపు. పురాణాలు గాని ఉపనిషత్తులు గాని ఒకేసారి. నా పాయింట్ ఏంటంటే, మామూలు డెడ్ బాడీస్ అంటే ఏమన్నా కాలం చేసిన తర్వాత అక్కడ ప్లే చేయటం అది తప్పు కాదంటాను నేను. ప్లీజ్ మీరు దయచేసి తప్పు కాదు. అందుకు కొంతమంది తప్పు అంటున్నారు. ఎందుకంటే భగవద్గీత సారాంశమే మనిషి యొక్క జీవితం గురించి కంప్లీట్ కృష్ణుడు చెప్పేశాడు. అదే భగవద్గీత సారాంశం, అంతే కదా. దాంట్లో యుద్ధం చేయమని చెప్పాడా, కత్తులు పొడుచుకుందా, నరుకోమని చెప్పలేదుగా. చెప్పలే. మనిషి యొక్క సారాంశాన్ని, మానవాళి సారాంశాన్ని చెప్పాడు భగవద్గీత. ఇది ఒక మనిషి పోయిన తర్వాత అది ప్లే చేస్తే అక్కడ ప్రక్కిన వాళ్ళకి ఎంత బ్రెయిన్ కి అది ఎంత రీచ్ అవుతుంది. ఎనర్జీ అంటే నథింగ్ యూ నీడ్ నాట్ వర్రీ అన్నట్టుగా పక్క నుండి శ్మశాన వైరాగ్యం కాకుండా ఈ భగవద్గీత ప్లే చేస్తుంటే ఆ టైంలో వింటూ ఉంటే ఎలా అనిపిస్తుంది, వేదాంత కదా నేను ఈ తప్పు చేశాను, ఈ పాపం చేశాను నేను అని రిగ్రెట్ ప్రతి ఒక్కరికి మనిషిలో భావం వచ్చేస్తుంది. ఎంతమంది మారుతారు ఆ టైంలో. బాడీ వెళ్తుంటే ఆ భగవద్గీత వస్తుంటే ఆ బాడీకే వాల్యూ వచ్చేస్తుంది. వాడు ఎటువంటి బాడీ అయినా కానీ వదిలే, వాడు ఎంత పాపాత్ముడు కానీ. చాలా కొత్తగా ఉంది సార్, ఆలోచనే కొత్తగా ఉందండి. డెడ్ బాడీ వెళ్తుంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు వెళ్తున్నట్టు పాడుతూ ఆ రథం మీద తీసుకుని వెళ్తున్నట్టు ఉంటుంది. గొప్ప అది. దాన్ని మటుకు అపోజ్ చేయకండి దయచేసి. భగవద్గీత అనేది ఆయన మహానుభావుడు మనకు ప్రసాదించిన ఎందుకు ఇచ్చేటప్పుడు ప్రతి మనిషికి దాన్ని అర్థం చేసుకోవాలి. దాంట్లో ఉన్న సారాంశం జీవితానికి అప్లై చేసుకోవాలి. జీవితానికి వాడు అప్లై చేయకుండా వెళ్ళిపోయాడు. చూడు వాడు అది వేస్ట్ చేసుకున్నాడు, మీరన్నా బాగుపడుంటారా ఎదవల్లారా అని ప్రతి ఒక్కరికి భగవద్గీత మీద ఏ శంకరాచార్యుల వారు గాని, లేకపోతే ఏ కంచి కామకోటి పీఠాధిపతులు గాని, లేకపోతే ఏ దత్తపీఠాలు గాని ఎవ్వరూ చెప్పని ఒక అద్భుతమైన ఎనాలిసిస్ చెప్పారు. నిజంగా అబద్ధం కాదు, నా భావనండి. ఎందుకంటే అంత మనిషికి కావాల్సిన సారాంశం అది. అవును సార్, నువ్వు పుస్తకం చదవకర్లా, అది వింటే చాలు. ఘంటసాల గారు కూడా ఎంత వైబ్రెంట్ వాయిస్, నిజంగా దైవికంగా ఉంటుంది. ఆయన ఏ పాట పాడినా ఆ ఎమోషన్ వచ్చేస్తుంది అనుకోండి. రొమాన్స్ అయినా, ట్రాజిడీ అయినా, ప్యాథస్ అయినా, డివోషన్ అయినా, అల్లరిగా పాడిన పాట అయినా, ఏదైనా ఆయనకి ఇంకా కుడోస్. ఇంక నో అదర్. ఇంకో ఘంటసాల మరి లేరు. ఘంటసాల ఇంకా ఎన్ని తరాలు, ఎన్ని కొత్త ప్రపంచాలు వచ్చినా కూడా రాలేరు. ఘంటసాల ఒకరే. ఇందాక మీరు చెప్పినట్టు సూర్యుడు చంద్రుడు ఎలాగో ఘంటసాల గారు కూడా, బాలు గారు 100% వాళ్ళతో. సో మేము ఈ ఉగాది సందర్భంగా మీరు ఈ సంగీత లోకానికి చేసిన ఒక ప్రమాణంగా మేము భావిస్తూ దాని వెనక మీ ప్రయాణం సాగాలి.
Yeah. అవి మీ సంకల్పం అది కార్యరూపాన్ని దాల్చి ఈ ప్రపంచానికి, ఈ సంగీత ప్రపంచానికి ఆయన సింఫనీ లాగా ఇది ఒక అద్భుతమైన కానుకగా మీ దగ్గర నుంచి సాలూరు వారి ఇంటి నుంచి ఈ స్వర సామ్రాజ్యానికి మీరు ఇచ్చే ఒక గొప్ప కానుకగా ఎందుకంటే భావిస్తున్నాను. ఇప్పుడు మనకి అంత మెటీరియల్స్ ఉన్నాయి. ఎస్, నేను అనుకున్న మెటీరియల్స్ లేవు. నేను అప్పటికి ఆ 70 థియేటర్లు రికార్డ్ చేయాలి. నాన్నగారిని పెట్టుకొని ఎల్వి ప్రసాద్ గారు చెప్పించి ఆ థియేటర్ని ఒక 1 month 2 months తీసుకోవాలి. తీసుకొని ఆర్కెస్ట్రా తోటి రోజు వేద పండితులు పాడటం, 4 లైన్లు లేకపోతే 8 లైన్లు వేదం చదవటం, దాని ట్రాన్స్లేషన్ చెప్పించడం, ఇలా దానికి మ్యూజిక్ చేయటం. ఇది ప్రాసెస్. ఇప్పుడు బుడాపెస్ట్కి వెళ్ళొచ్చు, నేను లండన్కి వెళ్ళి ఎక్కడికెళ్ళినా సింఫనీ ఆర్కెస్ట్రా చేసుకోవచ్చు. తర్వాత ఇంకెక్కడే టెక్నాలజీ కూడా వచ్చేసింది కదా సార్. అన్నీ ఉంది. బుడాపెస్ట్ గట్టి ఎందుకు వెళ్ళాలి? లైవ్ లైవ్ ఆర్కెస్ట్రా కోసం చేస్తే కొన్ని సౌండింగ్స్ అద్భుతంగా ఉంటాయి. అద్భుతంగా సార్. మీకు దేవుడు అన్ని ఇచ్చాడు సార్, మీరు చెయ్యకపోతే ఇంకా మీదే. అది నా డ్రీమ్. అది చిన్నతనంలో డ్రీమ్. మీరు ఇంతగా అడిగారు కరెక్ట్గా. నాకు సింఫనీ మీద ఏం వెళ్ళలేదు. ఇది మటుకు నాకు చిన్నతనంలో కలిగింది. అంటే సంకల్పం, కొన్ని సంకల్పించినప్పుడే అది జరుగుతుంది అని దానికి ఏదో మూర్తి బలం ఉంటుంది. అది జరగాలి. ఆ టైంకి నేను సన్యాసి అయిపోయి ఉంటాను. ఆ సన్యాసి అయిపోయి ఆ సన్యాసత్వంలోనే నేను చేస్తాను. మీరు ఇప్పటికైనా ఊరికి ప్యాంట్ షర్ట్ వేసుకున్నారు కానీ మనో సన్యాసి. మీరు ఆల్వేస్ మనో సన్యాసి అలా అన్నారు. మీకేం పెద్ద ఉండదు. మీరు అన్నట్టుగా ఎవరికో ఫోన్ చేసి ఏంటి సినిమా ఇవ్వచ్చు కదా, మేము కూడా సంగీతం చేస్తాం కదా అని ఎందుకు అవసరం లేదమ్మా. అవసరం లేదు సార్. నేనేదో సెటిల్ అయిపోయాను, బంగ్లా కట్టేసుకున్నాను, అందరు పిల్లలకి పెళ్లి చేసేసాను, మనవరాళ్ళు పుట్టేసాను. అది కాదు రీజన్. ఇక్కడ ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్. ఇంకా ఎందుకు దాని మీద ఇంకా తాపత్రయం దేనికని వచ్చినప్పుడు చేస్తా ఏదన్నా. ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ఇప్పుడు అరుంధతి మీరు అవుట్ ఆఫ్ ది వే వచ్చి మిమ్మల్ని అడిగారు కదా, అంత అద్భుతంగా ఉంది దాంట్లో. ఇంకా వస్తే మట్టి ఇంకా ప్రాణాలు తృణంగా పెట్టి చేస్తారు. అది అందరికీ డౌట్ లేదు. కానీ ఎక్కడో ఇలాంటి వాళ్ళు కంబ్యాక్ ఉండాలి సార్ ఇండస్ట్రీలో. ఎందుకంటే టు సీ ది డిఫరెన్స్. ఇప్పుడు రివ్యూస్ లో రాస్తున్నారు సినిమాలు, కొత్త సినిమాలు. ఈ జనరేషన్స్ తెలియట్లా. ఇప్పుడు మేము చేసిన ఈ జనరేషన్స్ తెలియదు ఎంతసేపు. ఇప్పుడు కొత్త జనరేషన్ ఏంటి, కొత్త వాళ్ళు ఎవరు, ఒక కొత్తగా మ్యూజిక్ రేటు వాడు తమిళ్లో ఉన్నాడు కుర్రాడు, అదే జైలర్ అని చేశాడే వాడు, పేరు నోటికి రకరకాల వాళ్ళు వచ్చేసారు సార్. మనం అప్పుడు ఇళయరాజా కొడుకు కూడా కార్తిక్ యవన్ రాజా వస్తేనే గొప్ప అనుకున్నారు. గొప్ప ఇప్పుడు తర్వాత ఎంతమంది రావాలి బాగా. అవును, ఎవరి దగ్గర నుంచి ఏ గొప్ప పాయింట్ వస్తుందో కదా. అలా కూడా అది చాలా మంచి. అనిరుద్ధ్ వాడు తను కూడా చేస్తున్నాడు. ఏదో అంటే జనాల్ని ఇంప్రెస్ చేస్తున్నాడా లేదా, అది కావాలి. ఇంప్రెసింగ్ మిలియన్స్. ఏంటో సార్ అన్ని పాటలు ఒకలాగే ఉంటున్నాయి. నా మీద తిట్టుకుంటే నాకు తెలియదు కానీ ఎక్కడో దేవిశ్రీ ప్రసాద్ చేసే పాటలు కొన్ని క్లాసిక్ బేస్ ఉంటుంది అండ్ వెస్ట్రన్ అప్లికేషన్ ఉంటుంది. దేవి చేసిన పాటలు తక్కువలో నాకేమంత పెద్ద గొప్పగా కనిపించట్లేదు సార్. మంచి కంపోజర్. ఎన్ని సినిమాలు అన్ని సక్సెస్ఫుల్. ఎవరు దేవి కూడా బాగా సక్సెస్. తమను చాలా బాగా చేస్తున్నారు పిల్లలు. ఏముంది బ్రహ్మాండ పైకి రావాలి అంతే సార్. నార్మల్గా ఇప్పుడు నాన్నగారి పేరు సాలూరు రాజేశ్వరరావు గారు, మీ పేరు కూడా సాలూరు కోటేశ్వరరావు గారు. మరి కోటేశ్వరరావు అన్నది వదిలేసి కోటి అని ఆ 2 అక్షరాలే పెట్టుకోవడానికి ఏదైనా చాలా మంది అడిగారు నాకు. సెంటిమెంట్ ఫుల్ నేమ్ పెట్టుకో, న్యూమరాలజీ ఏమైనా లెక్కలు. నేను నమ్మేది ఒకటే, సత్యాన్ని ధర్మాన్ని. అంతే. ధర్మాన్ని ఎక్కువ నమ్ముతాను. సత్యం తీసి పక్కన పెడతాను. అవునండి. ధర్మం ఏ పని చేసినా ధర్మంగా ఉండాలి. నేను యాక్చువల్లీ రాజ్ కోటిగా మేము అతను రాజు సోమరాజు, నేను కోటేశ్వరరావు. నన్ను కోటిని పిలిచేవాళ్ళు, అతను రాజ్ అని. రాజ్ కోటికి ప్యాచ్ అయిపోయాం. అది ఓకే. మేము విడిపోయిన తర్వాత నేను ఏం పేరు పెట్టుకోవాలో నేను స్ట్రగుల్లో ఉన్నాను. రాజేశ్వర కోటి పెడదామా ఏంటంటే రకరకాలు. అయితే అప్పుడు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి, నువ్వు కన్ఫ్యూజన్ అవ్వమాక, కోటి అనే పెట్టుకో, కోటిగానే నువ్వు పాపులర్ అయ్యావు, మళ్ళీ వేరే కొత్త పేరు పెడితే ఎవరికి అర్థం కాదు, నువ్వు కోటి అని పెట్టుకొని ఆ మహానుభావుడు ఆశీర్వదించి ఆ పేరు నామకరణం చేశాడు నాకు. కోటి అన్న పేరు ఇంట్లో ఫ్యామిలీలో కూడా ఉంది. నేను ఇప్పుడు చిన్నప్పుడు కోటిని పిలిచేవాడు అందరూ. ఎలా కోటేశ్వరరావు అని పిలిచేవాడు కాదు, షార్ట్ నేమ్ కదా అప్పుడంతా. ఎంత పెద్దవాళ్ళకైనా ఆ పెద్ద పేరులో షార్ట్ గానే కదా పిలుస్తారు. 100% ఎన్ని పేర్లు ఉన్నాయి అలాగా.
మీరు చూడండి, అవును. పెద్ద పేర్లు అందరూ షార్ట్ గానే పిలుస్తారు. ఇప్పుడు వెంకటేష్ బాబు హీరో ఉన్నాడు, ఆ, వెంకీ అంటారు. వెంకీ చాలా ఈజీగా వెంకీ అనేస్తారు. అలాగే ఎవరి పేరు తీసుకున్నా కూడా ఇప్పుడు చిరంజీవి గారి పేరు ఉంది, చిరు. చాలా ఓపెన్ గా అడిగారు నన్ను, ఏంటంటే కోటి అని, మీరు ఫుల్ నేమ్ పెట్టుకోవచ్చు కదా అని. అది ఎందుకో కుదరలేదు నాకు. ఇప్పటికీ నాకు ఆశ కోటీశ్వరరావు అని పెట్టుకోవాలని, బట్ అర్థం తెలియదు కదా ఎవరికి. ఎవరు కోటిగా పాపులర్ అయిపోయి మీరు మంచి పాటలు చేసి కోటీశ్వరరావు అని పెట్టారు అనుకోండి, ఎవరండి కోటీశ్వరరావు. అలాగా పాత 78 RPM రికార్డుల మీద ఘంటసాల గారి పేరు ఏమని ఉంటుంది తెలుసా? జీవి రావు అని ఉంటుంది. అంటే ప్లేస్ లేదు, స్పేస్ తక్కువ అక్కడ. స్పేస్ తక్కువ. తర్వాత ఘంటసాల వెంకటేశ్వరరావు అని వాళ్ళు వేశారు, తర్వాత ఘంటసాల గారికి వచ్చేసింది జీవి రావు గారు. జీవి రావు అంటే జీవి రావు అని అన్ని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఘంటసాల కూడా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కదా, వెంకటేశ్వర లేదు అక్కడ, ఘంటసాల కట్ అయిపోయింది అట్లా. సో మీరు బట్ ఆయన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు పెట్టిన టైటిల్స్ అన్ని సూపర్ హిట్లు ఆయన సినిమాలకి. ఆయన చాలా మంచి వ్యక్తి. అయినా అలాగే మీ టైటిల్ మీకు మంచి సూపర్ హిట్, సూపర్ హిట్ టైటిల్ అది. ఇప్పటికీ నేను ఎక్కడ వెనకడుగు వేయలే, ఎక్కడైనా కోటే, కోటి 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 వాళ్ళందరూ ఆశీస్సులు. స్వరకోటీశ్వరులుగా మీరు తయారయ్యారు. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీరు ఇంకా బాగా ఆరోగ్యంగా ఉండి, మీరు ఇందాక అన్నారే ఎవరిని కోరుకున్నా ఆరోగ్యం కోరుకోమని, అది మీ దగ్గర నుంచి ప్రారంభిస్తారు. ఈ ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, అంతే. దానికి ఏం చేయాలో అది ఆలోచించండి. డబ్బు సంపాదన అనేది చాలా సెకండరీ. ఫస్ట్ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఆరోగ్యం ఉందనుకోండి అన్ని సాధించవచ్చు. అందుకని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని, బాబాని కోరుకుంటూ ఈ ఉగాది అందరికీ అద్భుతంగా, ఈ ఉగాదే కాదు, ఈ యుగం ఉన్నంత వరకు ఈ ఉగాది, అన్ని ఉగాదులు అందరికీ ఆనందంగా, సుభిక్షంగా, ఆ అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోటి సెలవు తీసుకుంటున్నాను. లవ్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ. అందరు కొట్టేశారండి, అందరు కొట్టేశారు. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మీ దగ్గర నుంచి అది ఇమీడియట్ గా, ఎప్పుడు ఇమీడియట్ గా అంటే యాజ్ ఇమీడియట్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ అవుద్ది. మీద అది 2 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, 4 ఏళ్ళు కావచ్చు, బట్ ఆ ప్రయాణం అన్నది ప్రారంభించాలని మీ అభిమానులందరి తరఫున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ రసాలూరు వారి మాతృక కోటి మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి తాలూకా అనుభవాలు, అభిప్రాయాలు, ప్రయాణంలో పపనిస్తులన్నీ ఇప్పుడు మనతో పాటు ముచ్చటించుకున్నందుకు మీ అందరి తరఫున ఆయనకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. వాచ్ అండ్ ఎంజాయ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.